బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చించనున్నారు. అసెంబ్లీలో పరిగి శాసనసభ్యుడు రాజమోహన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. చెన్నై ఎమ్మెల్యే వివేక బలపరుస్తారు. ఇక మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరుస్తారు. బీఆర్ఎస్ నుంచి చర్చలో కేటీఆర్, తలసాని, కౌన్సిల్ నుంచి మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ పాల్గొంటారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ, ప్రభుత్వ సమాధానం తర్వాత ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చించనున్నారు. అసెంబ్లీలో పరిగి శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బలపరుస్తారు. ఇక మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరుస్తారు. బీఆర్ఎస్ నుంచి చర్చలో కేటీఆర్, తలసాని, కౌన్సిల్ నుంచి మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ పాల్గొంటారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ, ప్రభుత్వ సమాధానం తర్వాత ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చించనున్నారు. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. రైట్ రూపా, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ 4వ రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే శాసన మండలి, శాసన సభ ఉదయం ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే అంతేకాకుండా ఈ రోజుతోనే అంటే గత 4 రోజులుగా జరుగుతున్నాయి శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. అయితే ఈ రోజు నిన్న గవర్నర్ ప్రసంగం చేసింది. ఆ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో అటు శాసనసభలోనూ ఇటు శాసన మండలిలోనూ చర్చ జరుగుతుంది. అయితే కొత్తగా కొలువుదీరిన అసెంబ్లీలో ఇప్పుడు మొదటిసారిగా చర్చ జరుగుతుండడంతో అటు అధికార ప్రతిపక్ష నేతలు ఎలా మాట్లాడుకుంటారనే దానిపై కూడా కొంత ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 9 నుంచి ప్రారంభమైన సమావేశాలు దాదాపుగా సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది, స్పీకర్ ఎన్నిక జరిగింది. ఆ తర్వాత గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. అయితే ఈ శాసన సభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దానికి సంబంధించి చెన్నూరు ఎమ్మెల్యే ఎవరైతే గడ్డం వివేక్ ఉన్నారు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ దాన్ని బలపరుస్తారు. అటు మండలి విషయానికి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దానికి బలపరిచేది టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి జీవన్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆయన బలపరచనున్నారు అటు మండలిలో. అయితే నిన్న గవర్నర్ గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన దానిపై ప్రసంగంలో తీవ్రంగా విమర్శించారు. ఆయన నియంతృత్వంగా వ్యవహరించారు ఆ ప్రభుత్వం అని చెప్పి కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. భారీగా అప్పులు చేసి వ్యవస్థలను కూడా దెబ్బతీశారని చెప్పి గవర్నర్ ప్రసంగంలో నిన్న గవర్నర్ మాట్లాడిన విషయం మనకు తెలిసిన సంగతి. దీనిపై చర్చ ఏం జరుగుతుందనే దాని విషయంలో కూడా చాలా ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ గెలుపు అనంతరం జరుగుతున్న మొదటి చర్చ కావడంతో హాట్ గా ఈ చర్చ జరగనున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే అంటే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అనే విషయంలో కూడా చాలా ఆసక్తిగా చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అటు ఎమ్మెల్యేలు కేటీఆర్ కావచ్చు, తలసాని కావచ్చు, ఈ ఇద్దరు
దీనిపై నిన్న గవర్నర్ ప్రసంగంపై స్పందించే అవకాశం ఉంది. అయితే వీరు స్పందించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి సమాధానం కూడా చెప్పనున్నారు. అయితే 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ఇప్పటికే బీజేపీ నాయకులు పోరాటం చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది కూడా జారీ చేసిన సంగతి మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు బిఎస్సి బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూడా ఇప్పటి ఏర్పాటు చేయలేదు. దాంతో ఇంకో అంటే ఈ రోజుతోనే నిజంగా అంటే ముందుగా చెప్పినట్టుగా ఈ రోజుతోనే ముగియనుందా ఇంకా పెంచనుందా అనే విషయం కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. అంటే దాదాపుగా ఈ రోజే సమావేశాలు అయితే ముగిసే అవకాశం ఉంది. అయితే ఇంకా బీజేపీ ఎంఐఎం ఫ్లోర్ లీడర్లను శాసనసభ పక్ష నేతలు ఆ 2 పార్టీల ప్రతిపక్షాలకు సంబంధించి బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు ఈ 2 పార్టీలకు సంబంధించి ఫ్లోర్ లీడర్ ఎంపిక సంబంధించి ఇంకా లేఖలు కూడా స్పీకర్ కార్యాలయానికి రాలేదు. మొత్తం మీద గవర్నర్ ప్రసంగంపై హాట్ గా చర్చ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రూపం రైట్ రమేష్, థ్యాంక్ యూ.